ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం నుంచి 35వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాం స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మాత్ భయావహ. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, పరధర్మమును చక్కగా నిర్వర్తించట కంటే దోషంతోనైనను మన యొక్క స్వధర్మమును నిర్వర్తించుట ఉత్తమం. పరధర్మాచరణ హానికరమగుటిచే దానిని పాటించుట కంటే స్వధర్మం పాటించి నాశనమైనా పర్వాలేదు అన్నది ఈ శ్లోకం యొక్క భావం. సో ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, మన స్వధర్మం కొంచెం కఠినం అనుకొని ఏం చేస్తున్నారు, చాలామంది ఈజీగా ఉంటుందని పరధర్మం వైపు మొగ్గు చూపుతున్నారు, ఆకర్షితులవుతున్నారు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన స్వధర్మం ఉంటుంది, మనకి స్వతహాగా మన రెస్పాన్సిబిలిటీ పనులు, మన ఉద్యోగం, మన బాధ్యతలు ఉంటాయి. వాటిని పాటి చేయడం కొన్నిసార్లు కొంచెం కష్టం అనిపిస్తుంది. అప్పుడు మనం ఆలోచిస్తాం, కొన్ని ఈజీ వేస్ ఉంటాయి, డబ్బు సంపాదించడానికి ఈజీ పద్ధతుల కోసం చూస్తుంటారు చాలామంది. అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అది మొదట్లో మంచిగా ఉన్నప్పటికీ కొంతకాలమైనప్పటికీ అది మనకి హానియే కలిగించగలను. కాబట్టి మనం నాశనం అవుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం పరధర్మాచరణ కోసం పాకులాడకూడదు. మన యొక్క స్వధర్మం ఎంత కష్టమైనను దోషంతోనైనను మనం పాటించడం అవుతాం అని ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించి ఉన్నారు భగవద్గీతలో. సో మనం ఇది చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాలి. స్వధర్మ ఆచరణ చాలా చాలా ఉత్తమం. ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క స్వధర్మను అనుసరించి మనం ముందుకు సాగవలను. థ్యాంక్ యూ.